గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి నెల జనవరి నెలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. కారణం ఏంటి అంటే 2026 జనవరి 1వ తేదీన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా సెలవు దినం కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ జరగదు. దీనివల్ల పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు ఇబ్బందులు పడతారు. కాబట్టి దీనిని గుర్తించినటువంటి ప్రభుత్వము జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను ఒక రోజు ముందుగానే అంటే 2025 డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయాలి అని చెప్పేసి సెర్ప్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సెర్ప్ ఉన్నతాధికారులు పెన్షన్లను పంపిణీ చేసేటువంటి ఉద్యోగులకు ఇక్కడ డిసెంబర్ 30వ తేదీనే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులను బ్యాంకుల ద్వారా డ్రా చేసుకొని దగ్గర పెట్టుకోవాలి అని ఆదేశించడం అనేది జరిగింది. డిసెంబర్ 31వ తేదీన ఇక్కడ పెన్షన్దారులందరికీ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 2026 జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను ఒకరోజు ముందుగానే 2025 డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో ఇక్కడ వృద్ధులు వితంతువులకు సంబంధించినటువంటి 4,000 రూపాయలను, దివ్యాంగులకు సంబంధించి ఇక్కడ 6,000 రూపాయలు, పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి 15,000 రూపాయలు, ఇక ఇక్కడ హెల్త్ పెన్షన్లకు సంబంధించినటువంటి 5,000, 10,000 రూపాయలను కూడా రేపే అంటే డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా దీనిని గమనించి రేపే మీ పెన్షన్లను తీసుకోవాలి అని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిసడ్వాంటేజ్ పీపుల్ ఇక్కడ పేదలకు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ జెన్యూన్ వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ను కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.